में आपका स्वागत है। आज है दिन 18। दैवी संस्कार, दैवी संसार, एक रस। अभी हम मोहिनी दीदी से सुनेंगे। ओम शांति। आज हम सभी ने देखा, अनुभव किया और पुरुषार्थ किया। ఓం శాంతి. एक बाप के साथ रहे। ఈరోజు ఏకరస స్థితి గురించి మోహిని దీది నుండి విందాం. किसी भी तरह का सहयोग, कोई ఈరోజు स्थिति है, ఏ రకమైన పరిస్థితి ఉన్నా, परंतु एक बाप की याद ఎలాంటి సహయోగం కావాలన్నా ఒక బాబా స్మృతి ద్వారా, जो डायरेक्शंस मिलती हैं, బాబా నుండి ఏవైతే డైరెక్షన్స్ లభిస్తాయో, इस रूहानी मार्ग में ఈ ఆత్మిక మార్గంలో ఆత్మిక యాత్ర కోసం మనకు ఒకే గైడ్ ఉన్నారు, మార్గదర్శకులు ఉన్నారు. बाप के रूप में शिक्षा देते हैं। ఆ మార్గదర్శకులే, ఆ గైడే మనకి బాబా రూపంలో శిక్షణ, गुरु के रूप में महामंत्र देते हैं, मन मना भाव का। టీచర్ రూపంలో శిక్షణ ఇస్తారు, సద్గురు రూపంలో మన్మనాభావ మంత్రాన్ని ఇస్తారు. ఎందుకంటే मिलेंगी जो यात्रा करती हैं, ఈ యాత్రలో ఎంతో మంది ఆత్మలు కలిసి యాత్ర చేస్తారు. यात्रा में अनुभव अलग अलग रहता है, కానీ ప్రతి ఒక్కరి అనుభవం వేరువేరుగా ఉంటుంది. सदा याद रखना है कि मेरा गाइड एक है। కానీ నేను ఎప్పుడు గుర్తుంచుకోవాలి, నా గైడ్ మాత్రం ఒక్కరే. निराकार शिव बाबा नहीं, बाप दादा। क्योंकि शिव बाबा की हम याद में रहते हैं, ఎందుకంటే ఆయన నిరాకార బాప్ దాదా, నిరాకార శివబాబా शिक्षा मिलती है। మరి బాప్ దాదా. ఎందుకంటే శివబాబాని మనం స్మృతి చేస్తాం, కానీ బాబా రూపంలో ఏదైతే శిక్షణ లభిస్తుందో అది బ్రహ్మ రూపం, బ్రహ్మ శరీరంలో శివబాబా వచ్చినప్పుడు మహావాక్యాన్ని ఉచ్చరిస్తారు. हर एक का अपना अनुभव हो सकता है, हर एक मन में ये भी सोचे कि ప్రతి ఒక్కరికి తమ తమ అనుభవం కొద్దీ चले जाए। ఇది అడ్డదారి, ఇది దగ్గర దారి, ఇటు నుంచి వెళ్దాం అటు నుంచి వెళ్దాం అనుకుంటారు. కానీ ఈ రోజు ఇది పక్కాగా చేసుకోవాలి. మనందరం ఎవరు ఎక్కడ తప్పిపోకూడదు, టైం వేస్ట్ చేసుకోకూడదు. में नहीं आना है तो उसको एक ही गाइड को फॉलो करना चाहिए, अर्थात जो बाबा की श्रीमत है हर बात के बारे में। టెన్షన్లో పడకూడదు, అంటే బాబాని అనుసరించాలి. करते हैं కొంచెం అటు ఇటు అయినా కానీ बंधन में फंस जाते हैं, కర్మబంధనంలో అయినా ఇరుక్కుపోతాం, లేక మనశ్శక్తి అయినా కోల్పోతాం. चला जाता है। ఏదో ఒకటి వ్యర్థం మొదలవుతుంది. तो आज मैं खुद को भी पक्का करा रही थी, ఈరోజు నన్ను నేను పక్కా చేసుకుంటూ ఉన్నాను. मिलती है బాబా నుండి మనకి ఏవైతే మురళిలో శిక్షణ లభిస్తాయో समझकर, వాటిని పూర్తి రీతిలో అర్థం చేసుకొని और आगे हमको अपनी यात्रा पर मार्ग पर चलते మనం रहना है, जो हम ముందుకు యాత్రలో మన మార్గంలో వెళుతూ ఉండాలి. బాబా ఏదైతే మనకు మార్గాన్ని ఇచ్చారో कर्मातीत की వర్తమానంలో కర్మాతీత స్థితిలో जाना है, और जो बाबा ने आज స్థితికి భవిష్యత్తులో మనం మన ఇంటికి వెళ్ళాలి. బాబా हमसे कर्म ना हो, ఈరోజు బాబా చూస్తూ ఉన్నారు, మన వల్ల ఎలాంటి కర్మ జరగకూడదు. మనం మరి ఆ కర్మ వల్ల ఉన్నతమైన సత్యయుగ పదవి సాధారణంగా అయ్యేలాంటి కర్మలు ఏమీ అవ్వకూడదు అని చూస్తున్నారు. అందుకే ఏకవ్రతంలో మనం వ్రతం తీసుకోవాలంటే దృఢత్వాన్ని ఉంచుకోవాలి. व्रत रखने का मतलब तो दृढ़ వ్రతం పెట్టుకోవటం అంటే దృఢత్వమే కదా. कि हम एक ही बाप, टीचर और सदगुरु को पूरी तरह से మనం फॉलो करेंगे। ఒక బాబా సద్గురువు టీచర్ను పూర్తి రీతిలో सकते हैं, అనుసరిద్దాం. ఒకరికొకరు సహయోగాన్ని लेकिन ఇస్తూ ప్రతి ఒక్కరికి డైరెక్షన్స్ ఏవైతే బాబా ఇస్తున్నారో వాటి అనుసారంగా మనం ముందుకు వెళ్తూ ఉండాలి. तो तीन बातें होती हैं, మూడు విషయాలు జరుగుతూ ఉంటాయి. ఒకటి అంటారు अडोल और एक रस। అచల్, అడోల్, ఏకరస స్థితి. अंदर की चलाए मानी, अंदर में कभी दुविधा, कभी संशय, ఎప్పుడు లోపల ద్వంద్వ వైఖరి కానీ సంశయం కానీ, पुरानी दुनिया का आकर्षण,
ఉండకూడదు. కర్మేంద్రియాలు పాత ప్రపంచ ఆకర్షణలకు వెళ్ళకూడదు. ఎలాంటి అలజడి లోపల ఉండకూడదు. ఒక్కోసారి బయట, ఒక్కోసారి లోపల. उसमें सदा हम स्थिर रहें। దాంట్లో మనం ఎప్పుడు స్థిరంగా ఉండాలి. कोई भी परिस्थिति आती है तो हमारी स्थिति ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ మన స్థితి మాత్రం डगमग न हो। అటు ఇటు అవ్వకూడదు. लेकिन इन सब का आधार దీని అంతటికీ ఆధారం మన స్మృతి మీదే ఉంది. स्मृति बहुत अति सूक्ष्म है ఈ స్మృతి చాలా సూక్ష్మమైనది. और स्मृति मन को बुद्धि को कहां से कहां ले जा सकती है। స్మృతి మనసును బుద్ధిని ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతుందో, तो ఎక్కడి నుండి एक ఎక్కడికైనా स्थिति తీసుకెళ్ళగలుగుతుంది. निरंतर स्थिति रहे మరి ఏకరస స్థితిలో ఉండటం అంటే నిరంతర స్థితిలో ఉండటం, నిరంతరం और एक ही अनुभव में हम रहे। ఒకే అనుభవంలో ఉండాలి. उसके लिए దానికోసం सदा ఎల్లప్పుడూ स्मृति रहे। శృతి చేస్తూ ఉండాలి, స్మృతిలోనే ఉండాలి. Attention देके अंदर देखते हैं ఎంతైతే మనం అటెన్షన్ ఇచ్చి మనం ఆత్మికంగా ఉంటామో तो पता लगता है कि स्मृति तो बहुत सूक्ष्म है। తెలుస్తుంది ఈ స్మృతి చాలా సూక్ష్మమైనది అని. जो हम बच्चों को बहुत कहते हैं ना, बच्चे मेरी याद బాబా పిల్లలైన మనకి ఎంతో చెప్తూ ఉంటారు, పిల్లలు నన్ను గుర్తు చేసుకోండి, గుర్తు చేసుకోండి అని. ఎందుకు చెప్తున్నారు అంటే मेहनत भी है, अभ्यास అందులోనే శ్రమ ఉంది, అభ్యాసం ఉంది. और एक बार बाबा ने कहा था जैसे ఒకసారి थर्मामीटर में mercury బాబా చెప్పారు, థర్మామీటర్లో పాదరసం ఉంటుంది, అది చాలా చురుగ్గా ఉంటుంది, మీరు చూసుకొని ఉంటారు. ఆ పాదరసం ఎలా చకచకా పైకి కిందకు వెళ్తూ ఉందో అలాగే మనసు స్థితి కూడా एक सेकंड में यहाँ एक ఒక్క सेकंड క్షణంలో ఇక్కడ, ఇంకో క్షణంలో అక్కడ పాదరసం లాగా అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది చాలా తీవ్రగతిలో. ध्यान दे के गंभीर మరి ధ్యానాన్ని ఇచ్చి గంభీరత ద్వారా समय भी निकालना है, attention సమయాన్ని है। సమయాన్ని పెట్టాలి, అటెన్షన్ ఇవ్వాలి. నా స్మృతి स्मृति का कनेक्शन वृत्ति, दृष्टि, कृति सब। స్మృతి కనెక్షన్ వృత్తి, దృష్టి అన్నిటితోనూ ఉంటుంది కదా. तो मेरी स्मृति ऐसी हो, నా స్మృతి ఎలా ఉండాలంటే जिससे पता लगे अंदर से దాని ద్వారా తెలియాలి లోపల एकदम నుండి बुद्धि बाबा के साथ మనసు బుద్ధి బాబాతో సంబంధితంగా ఉండాలి. एक तरीका ये भी है ఒకవైపు ఏమో ఇది कि अपने అంటారు जीवन కదా, की भागदौड़ మన జీవితంలో अपनी डोर जो है, बुद्धि की रस्सी जो है, धागा है, మన ఏదైతే ఆధారం ఉందో किसी को भी नहीं బుద్ధి ఆధారం ఏదైతే ఉందో అది ఒక బాబా మీదే, బాబా ద్వారానే జరగాలి. ఎవరి ద్వారా ప్రభావితం అవ్వకూడదు మన బుద్ధి. जो समझ मिलती है ఎక్కడ నుండి ఏదైతే మనం అర్థం చేసుకున్నామో ఆ అర్థానికి అర్థం చేసుకోవటం ద్వారా మనం जो समझ दे रहे हैं, బాబా తెలియజేసే దాని ప్రకారం उस समझ को वेरीफाई करके ग्रहण करें। దాన్ని తెలుసుకొని గ్రహించి एक रस स्थिति ఏకరస స్థితిలో ఉండగలుగుతాము. अटेंशन देंगे। మరి మీరందరూ అటెన్షన్ ఇవ్వాలి. अटेंशन देने से मालूम पड़ता है 5 मिनट 10 मिनट आधा घंटा అటెన్షన్ ఇవ్వటం ద్వారా అర్థమవుతుంది 5 నిమిషాలు 10 నిమిషాలు అర్ధ గంట क्या मेरी स्मृति నా स्थिर స్మృతి స్థిరంగా ఉందా అని. क्योंकि कितने संकल्प आते हैं ना, ఎందుకంటే ఎన్నో సంకల్పాలు వస్తాయి కదా, उधर के ఇక్కడ అక్కడ. वो भी ठीक है, व्यवहारिक रूप में है, అది కూడా योगी है, వ్యవహారిక రూపంలో కర్మయోగిగా लेकिन कोई ऐसा भी समय ఉండాలి. निकाले हर घंटे में 5 मिनट 10 मिनट మరి ప్రతి గంటలోనూ 5 నిమిషాలు 10 నిమిషాలు సమయాన్ని కేటాయిస్తూ ఒకరి స్మృతిలో కూర్చుండిపోవాలి, ఉండిపోవాలి, ఏకరస స్థితి అనుభవం చేయాలి. जीवन में वो एक रस చేద్దాం. रहे, నెమ్మది నెమ్మదిగా అదే ఏకరస స్థితి జీవితంలో ఉంటుంది. एक की याद रहे, ఒకే స్మృతి एक से ही प्राप्त ద్వారా ఒక్కరి ద్వారానే ప్రార్థించుకుంటూ ఆ ఒక్కరి మీదే ప్రేమ సుఖం అనుభవం చేస్తూ అలాంటి స్థితి మనకు लेके पुरुषार्थ అటెన్షన్ పెట్టి
పురుషార్థం చేయటం చాలా అవసరం. ఓం శాంతి.